హాయ్ అండి, వెల్కమ్ టు భాగ్యస్ రెసిపీస్. నేను మీ భాగ్య. ఇవాల్టి రెసిపీ అందరికి ఎంతో ఇష్టమైన ఫెస్టివల్ రెసిపీ చక్కెర పొంగలి. ఇది సౌత్ ఇండియన్ ఫేవరెట్ స్వీట్ రెసిపీ. దీన్ని పండుగలప్పుడు గానీ వ్రతాలప్పుడు గానీ ఫాస్టింగ్ చేసేటప్పుడు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అందుకే నేను ఈ రెసిపీని శివరాత్రి స్పెషల్ గా మీకు అందిస్తున్నాను. వీడియో చివరి దాకా చూసి నేను చెప్పే టిప్స్ తో ఈ రెసిపీని ప్రిపేర్ చేసేయండి. ముందుగా ఒక ప్యాన్ లో 1/2 కప్పు పెసరపప్పు వేసి 3 నుండి 4 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో రోస్ట్ చేసుకోవాలి. పెసరపప్పు రోస్ట్ అయ్యాక అందులోనే 3/4 కప్పు బియ్యాన్ని వేసుకొని మరో 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల అన్నం అనేది పొడి పొడిగా ఉడుకుతుంది. ఇలా రోస్ట్ చేసుకున్నాక పప్పు మరియు బియ్యాన్ని ఒక కుక్కర్లోకి తీసుకొని వాటర్తో శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా కడుక్కోవడం వల్ల ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అవి సపరేట్ అయిపోతాయి. ఇలా కడుక్కున్నాక 2 కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు పప్పు మరియు బియ్యానికి 2 కప్పుల వాటర్ అయితే పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ నెయ్యిని వేసి కుక్కర్ మూతతో పాటు విజిల్ ని కూడా పెట్టుకొని 4-5 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్ లో ప్రెషర్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి ఓసారి నిదానంగా కలుపుకోవాలి. ఇప్పుడు మరో ప్యాన్ పెట్టి 1/2 కప్పు బెల్లం, 3/4 కప్పు చక్కెర, 1.5 కప్పుల వాటర్ వేసుకొని బెల్లం మరియు చక్కెర కరిగేంత వరకు బాయిల్ చేసుకోవాలి. మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ ఉంటే బెల్లం అనేది ఉండలు లేకుండా పూర్తిగా కరిగిపోతుందని మీరు గమనించాలి. పాకం అనేది ఈ కన్సిస్టెన్సీలోకి వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాకాన్ని ముందుగా ఉడికించుకున్న రైస్ లోకి స్ట్రెయినర్ సహాయంతో వడగట్టుకొని వేసుకోవాలి. ఇలా వడగట్టుకోవడం వల్ల బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే అవి సపరేట్ అయిపోతాయి. ఇప్పుడు పాకం అంతా అన్నానికి బాగా పట్టేట్టుగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి, చిటికెడు పచ్చకర్పూరం, 1 టీ స్పూన్ నెయ్యి వేసి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ చాప్ చేసుకున్నటువంటి ఎండు కొబ్బరి వేసి మంచి రంగు వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే గుప్పెడి జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ కిస్మిస్ వేసి 15 సెకండ్ల పాటు లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఇలా లైట్ బ్రౌన్ కలర్ లోకి వచ్చాక ఈ మిశ్రమాన్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ లోకి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా జీడిపప్పు కిస్మిస్ వేసుకోవడం వల్ల దీని రుచి అనేది చాలా బాగుంటుంది. కావాలంటే ఇంకొద్దిగా నెయ్యిని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీకి నెయ్యి కాస్త ఎక్కువే పడుతుందని మీరు గమనించాలి. ఇలా కలుపుకున్నాక ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా అచ్చం గుడిలో తిన్న ఫీలింగ్ వస్తుంది మీకు. నన్ను నమ్మి ఓసారి ఈ చక్కెర పొంగలిని ట్రై చేయండి. ప్రతి పండుగకు ఇదే చేయమంటారు అందరూ. అంత ఫెంటాస్టిక్ గా ఉంటుంది దీని రుచి. మరి మీకు నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.